ఇక తదుపరి మకర రాశి. మకర రాశి వారు ఈరోజు మహాశివరాత్రి పండుగ సందర్భంగా స్వామివారిని పూజించే సమయంలో త్రయంబకేశ్వర స్వామివారు అంటే నాసిక్ దగ్గర స్వామివారు జ్యోతిర్లింగ రూపంలో త్రయంబకేశ్వర స్వామిగా వేంచేసి ఉన్నారు. త్రయంబకేశ్వర జ్యోతిర్లింగాన్ని స్మరించుకుంటూ ఈరోజు మకర రాశి వారు శివుడికి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం చాలా మంచిది. ప్రధానంగా స్వచ్ఛమైన గంగాజలంలో కొంత బెల్లాన్ని కలిపి ఆ నీటితోటి శివార్చన చేయడం, కొబ్బరి నీళ్లతోటి శివార్చన చేయడం మకర రాశి వారికి చాలా మంచిది. అదేవిధంగా నీలిరంగు పుష్పాలతోటి స్వామివారిని పూజించడం కూడా మకర రాశి వారికి చాలా మంచిది. ఈ విధంగా మకర రాశి వారు ఈరోజు శివార్చన చేయడం వల్ల ప్రధానంగా అవివాహితులు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తుంటే వారికి వివాహం కాకుండా ఆటంకాలు ఇతర గ్రహ కారణాల వల్ల ఏర్పడుతున్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. స్వామివారు మరి అమ్మవారి ఆశీస్సులతోటి వారికి వివాహం జరిగే అవకాశం పుష్కలంగా పెరుగుతుంది. అదేవిధంగా భార్యాభర్తల మధ్య తరచుగా మకర రాశి వారికి ఎవరికైతే మనస్పర్ధలు గొడవలు అటువంటివి ఏర్పడుతున్నాయో అవన్నీ కూడా ఈరోజు శివార్చన, శివుడికి కళ్యాణం లాంటివి అంటే పార్వతీ కళ్యాణం అంటాం కదా, ఈ విధంగా నిర్వహించడం వల్ల, అదేవిధంగా త్రయంబకేశ్వరంలో వెలిసిన జ్యోతిర్లింగాన్ని ఒకసారి స్మరించుకుని మకర రాశి వారు పూజించడం వల్ల ఇటువంటి పూజా ఫలం వారికి దక్కుతుందని చెప్పవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఈరోజు శివార్చన చేసే సమయంలో ప్రధానంగా చెప్పాలంటే కేదార్నాథ్లో వెలసి ఉన్నటువంటి శివుణ్ణి స్మరించుకుంటూ పూజ చేయడం చాలా మంచిది. ప్రధానంగా కుంభరాశి వారు ఈరోజు శివార్చన చేసే సమయంలో నువ్వుల నూనెతోటి శివుడికి అభిషేకం చేయడం, అదేవిధంగా సెమీ పుష్పాలతోటి సెమీ పత్రాలతోటి శివుడికి అభిషేకం చేయడం, మినపప్పుతో ఉన్న పదార్థాలను స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం చాలా మంచిది. ఈ విధంగా కేదార్నాథ్లో వెలసి ఉన్న జ్యోతిర్లింగాన్ని స్మరించుకుంటూ స్వామివారికి పూజ చేస్తారో అటువంటి వారికి ప్రధానంగా ఈ సంవత్సర కాలం పాటు అనారోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి, ప్రధానంగా ఎవరికైతే గుండె సంబంధిత వ్యాధులు అధికంగా ఉన్నాయో, ఎవరైతే ఇబ్బంది పడుతూ సర్జరీస్ లాంటివి చేయించుకుంటున్నారో అటువంటి వారికి ఆరోగ్యం మెరుగుపడుతుంది, వారి గుండె పనితీరు కూడా మెరుగుపడుతుంది. అదేవిధంగా కుంభరాశి వారికి శత్రు భయం ఎవరికైతే అధికంగా ఉందో అటువంటి వారు శత్రువులపై విజయం సాధిస్తారు, శత్రు భయం కూడా తొలగిపోతుంది. బంధుమిత్రులతోటి కూడా సంబంధ బాంధవ్యాలు చక్కగా మెరుగుపడతాయి. అవసరమైనప్పుడు సంఘంలో పేరు ప్రతిష్ట కలిగిన వ్యక్తుల నుంచి సహాయ సహకారాలు కూడా కుంభరాశి వారు అందుకుంటారని చెప్పవచ్చు.